Hello everyone, welcome to Go Vidya. సో రీసెంట్గా ఆర్ఆర్బీ ఏఎల్బీకి సంబంధించి 2024లో జరిగినటువంటి CBT1 ఒక క్వశ్చన్ సిరీస్ అనేది మనం డిస్కషన్ చేస్తున్నాం. సో అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మ్యాథమెటిక్స్ నుంచి కావచ్చు, అదేవిధంగా రీజనింగ్, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి కూడా మీకు ఫర్దర్గా దీనికి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటామండి. సో మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి. దాంతోపాటు ఎవరైతే 2025 ఏఎల్బీ నోటిఫికేషన్ అప్లై చేస్తారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కషన్ చేస్తున్నాం. మీరు డెఫినెట్గా ఎవరైతే ఈ విధంగా టెక్నికల్ రిలేటెడ్గా రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో గో విద్య వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అండి. మీరు డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చు. సో ఒకసారి గో విద్య యాప్లోకి వెళ్ళి మీరు ఒకసారి సెర్చ్ చేయండి దీని రిలేటెడ్గా కోర్సెస్ ఏమేమి ఉందని. అంటే ఆర్ఆర్బీ జేఈకి కావచ్చు, లేదా ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుందండి CBT2లో. పార్ట్ బి లాస్ట్ టైం వచ్చేసి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ట్రేడ్ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలియక మన గో విద్యలో ఎక్సలెంట్ కోర్స్ అనేది దాన్ని రిలేటెడ్గా లాంచ్ చేయడం జరిగింది. అంటే ట్రేడ్ సిలబస్ మనము 1.5 year నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో మేజర్గా ఎలక్ట్రిషియన్ ట్రేడ్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్, అదేవిధంగా డీజిల్ మెకానిక్ ట్రేడ్, అదేవిధంగా ఫిట్టర్ ట్రేడ్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి వెళ్ళి మీరు గో త్రూ చేయొచ్చు. ఈ రోజు అయితే మనము ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి CBT1కి సంబంధించి ఫస్ట్ డే జరిగినటువంటి ఓకేనా థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్ సిరీస్ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం 1 by 1. ఓకేనా, ఫాలో అవుదాం. క్లియర్? 1 by 1 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, if 3 numbers are in the ratio 5:6:8 and their sum is 3800, then the greatest number will be అని అడిగారు. క్లియర్? అయితే ఖచ్చితంగా ఇక్కడ మనకి రేషియో అనేది ప్రొవైడ్ చేశారు 5:6:8. గ్రేటర్ నెంబర్ విల్ బి అని అడిగారు అనమాట. అంటే 5 parts, 6 part, 8 parts అంటే 5x plus 6x plus 8x ఈక్వల్ టు ఎంత అండి? 3800 అన్నారండి. అవునా? అయితే 5 plus 6 అంటే ఎంతండి? 11x plus 8x అంటే 19x. 19x ఈక్వల్ టు 3800. 1x ఈక్వల్ టు 19 1s are 19 2s are అంటే 200 times. క్లియర్? క్వశ్చన్ ఏం అడిగారండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ది ఒక గ్రేటర్ నెంబర్ విల్ బి అని అడిగారు. అంటే గ్రేటర్ రేషియో ఏంటండి? 8x గురించి అడిగారు. అవునా? ఇచ్చినటువంటి రేషియోలో లార్జెస్ట్ పార్ట్ ఏంటి? 8 parts వాల్యూ. 1 part వాల్యూ 200, 8 parts వాల్యూ 8 into 200 అంటే 1600 అండి. 1600 అంటే ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్? క్వశ్చన్ మార్క్ వాల్యూస్ ఏమి ఇచ్చారండి? 13, 24, 46, 79, 123. నెక్స్ట్ నెంబర్ ఏంటి? అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వాల్యూస్ నియర్ గా ఉండడం జరిగింది. అంటే ఇక్కడ మనము డిఫరెన్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అవునా? అంటే నియర్ గా ఉన్నప్పుడు ఎయిదర్ ప్లస్ లేదా వాటి యొక్క డిఫరెన్స్ మనం కంపారిజన్ చేస్తే చాలా. అంటే ఎంత యాడ్ అవుతుంది అనేది మనం కంపారిజన్ చేయాలి. 13 నుంచి ఎంత ఇంక్రీజ్ చేస్తే 24 అండి? ప్లస్ 11. అవునా? నెక్స్ట్ 24 నుంచి 46 ప్లస్ 22 అబ్జర్వ్ చేయండి ఒకసారి. అదేవిధంగా 46 నుంచి 79 ప్లస్ 33. నెక్స్ట్ 79 నుంచి 123 అంటే ప్లస్ 44. అయితే ఈ సిరీస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్లస్ 11 ప్లస్ 22 ప్లస్ 33 ప్లస్ 44 అంటే నెక్స్ట్ నెంబర్ ఏం రావడానికి పాసిబిలిటీ ఉంది? ప్లస్ 55. అవునా? అయితే లాస్ట్ నెంబర్ ఏంటి? 123. 123 ప్లస్ 55. 5 plus 3 ఎంత? 8. యూనిట్ డిజిట్ ఏంటండి? 8. 8తో ఎండ్ అయ్యేటువంటి ఆప్షన్ ఏముంది? ఓన్లీ ఆప్షన్ 3. ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1/3 ఆఫ్ హిస్ ఇన్కమ్ అట్ 7% సింపుల్ ఇంట్రెస్ట్, 1/4 ఆఫ్ హిస్ ఇన్కమ్ అట్ 8% సింపుల్ ఇంట్రెస్ట్, అండ్ ద రిమైండర్ ఆఫ్ హిస్ ఇన్కమ్ అట్ 10% సింపుల్ ఇంట్రెస్ట్, ఫుల్ స్టాప్. ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ 1 year వాస్ 561 rupees, దెన్ వాట్ ఈస్ హిస్ ఇనిషియల్ ఇన్కమ్ అని అడిగారు. క్లియర్? అయితే ఇక్కడ మనకి వర్డింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా మనకు అర్థమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అడిగారు అనేసి. అవునా? 1 by 1 ఒకసారి చూద్దాం. 3 కండిషన్స్ రూపంలో మనకు ప్రొవైడ్ చేసి ఓవరాల్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. అవునా? ఫస్ట్ టైం ఇచ్చారు 1/3 ఆఫ్ హిస్ ఇన్కమ్ అట్ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడిగారు. అంటే 1/3 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 1/3x అట్ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 7% అంటే 7 అంటే PTR/100 అంటే ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై టైం వచ్చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అన్నారు కాబట్టి ప్రతి చోట 1 year. అక్కడ మనం మెన్షన్ చేసిన చేయకపోయినా ఇబ్బంది లేదు. ప్రతి ఒక్క చోట డివైడెడ్ బై 100. అవునా కదా? PTR/100. ఓకేనా? నెక్స్ట్ అగైన్ సెకండ్ ఏం ప్రొవైడ్ చేశారు? 1/4 ఆఫ్ హిస్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ మనకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ వేరియబుల్ గా తీసుకున్నాను, ఇంకేం లేదు. ఓకేనా? అట్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నారు. అంటే 1/4 ఆఫ్ x ఇంటూ 8% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ కాబట్టి 1 మనం మెన్షన్ చేసిన చేయకపోయినా ఇబ్బంది లేదు. డివైడెడ్ బై 100 ప్లస్ నెక్స్ట్ ఏమన్నారండి? అండ్ ద రిమైండర్ ఆఫ్ హిస్ ఇన్కమ్ అంటున్నారు. అంటే ఆల్రెడీ 1/3 పార్ట్ ప్లస్ 1/4 పార్ట్ కంప్లీటెడ్. అంటే మీరు ఒకసారి సింపుల్గా ఆలోచించండి. 1/3 ప్లస్ 1/4 ఆల్రెడీ కంప్లీటెడ్. 1/3 ప్లస్ 1/4 అంటే 7/12. అవునా? 7/12 ఆల్రెడీ కంప్లీటెడ్. రిమైనింగ్ ఎంత? 5/12. అవునా? 5/12 ఆఫ్ ఎక్స్. 5/12 ఆఫ్ ఎక్స్. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 10% పర్ యానం అన్నారు. అంటే పర్ యానం కాబట్టి 1 year కి సంబంధించి 1 మనం మెన్షన్ చేసిన చేయకపోయినా ఇబ్బంది లేదు. డివైడెడ్ బై
100 ఈక్వల్ టు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ సో 561 రూపీస్ అన్నారండి. 561. సో డినామినేటర్లో ఉన్నటువంటి హండ్రెడ్స్ మొత్తం ఇక్కడ ఎల్సిఎం 100 అవుతుంది. సో రైట్ సైడ్ నేను మల్టిప్లై చేస్తున్నాను. క్లియర్? అయితే ఇంకా న్యూమరేటర్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని ఇంకా మనం యాడ్ చేసుకోవడమే. సో 7x/3 ఒకసారి అబ్జర్వ్ చేయాలండి. 7x/3 ప్లస్ ఇక్కడ ఒకసారి 8x/4 ప్లస్ ఓకేనా 5 × 10 అంటే 50x/12 ఈక్వల్ టు సో డినామినేటర్లో ఉన్న 100 ఎల్సిఎం కదా. సో ఆ 100ని రైట్ సైడ్ మనం మల్టిప్లై చేస్తే 561 × 100 అండి. క్లియర్? 561 × 100. సో ఇక్కడ ఎల్సిఎం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 12 కదా. సో ఇక్కడ 3 టేబుల్లో 12 రావాలంటే మనం 4తో మల్టిప్లై చేయాలి. సో 7 4s are 28x ప్లస్ 4th టేబుల్లో 12 రావాలంటే 3 టైమ్స్ ఆ 3 న్యూమరేటర్లో మల్టిప్లై చేస్తాం. 8 3s are 24x ప్లస్ 50x ఈక్వల్ టు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈక్వల్ టు 561 × 100 × 12. అర్థమైందా? ఎందుకు? డినామినేటర్లో ఉన్నటువంటి 12 అంటే ఎల్సిఎం 12 కాబట్టి అది రైట్ సైడ్ తీసుకొని వస్తే ఇంటూ 12 అయిపోయింది. క్లియర్? సో 561 ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 28 ప్లస్ 24x ప్లస్ 50x 50 కొద్దిసేపు పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి 28 ప్లస్ 24 అంటే ఎంతండి? 52x. సో 52x ప్లస్ 50x ఎంతండి? 102x ఈక్వల్ టు 561 × 100 × 12 అండి. సో మనకి ఖచ్చితంగా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. 20 టేబుల్స్ మనం నేర్చుకున్నట్లయితే మనకు ఒక నెంబర్ చూసిన వెంటనే అది ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుందో మనం చెప్పగలగాలి. అవునా? సో 102 మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 17 టేబుల్ అవునా? 17 6 ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 17 టేబుల్ డివిజిబుల్ అయిందంటే ఖచ్చితంగా రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ కూడా డివిజిబుల్ అవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నాను? ఆప్షన్ చూసిన వెంటనే అన్ని అక్యురేట్ ఇంటీజర్ అనేది ఇవ్వడం జరిగింది. అవునా? సో 12 17 టేబుల్లో డివిజిబుల్ కాదు, 100 17 టేబుల్లో డివిజిబుల్ కాదు. సో డెఫినెట్లీ 561 అనేది 17 టేబుల్లో డివిజిబుల్ అయ్యే విధంగా ఇస్తారన్నమాట. ఆప్షన్స్ చూస్తే అర్థమవుతుంది. అవునా? సో 17 3s are ఎంత అండి? 17 3s are 51. సో అగైన్ 5 మిగిలిపోతుంది. అగైన్ 17 3s are 51. ఓకేనా? సో అయితే నెక్స్ట్ 6 1s are 6 2s are. క్లియర్? సో అంటే x ఈక్వల్ టు సో 33 × 2 66 × 100. ఓకేనా? 66 × 100 అంటే x వాల్యూ ఎంత అండి? 66 అంటే సో 6600. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ ది ఎక్స్ప్రెషన్ బిలో యాజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నారు. a² + 9b² + c² - 6ab + 6bc - 2ac. సో చూసిన వెంటనే ఒకవేళ ఇబ్బందికరంగా అనిపించినట్లయితే ఇక్కడ a+b² లేదా a+b+c² లేదా a - b - c². సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. కానీ గివెన్ క్వశ్చన్లో మనకు మైనస్ టర్మ్స్ ఉందా? సో మైనస్ టర్మ్స్ ఉన్నట్లయితే అన్ని ప్లస్ ఉండడానికి పాసిబిలిటీ లేదు. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఆప్షన్ 2 ఎలిమినేట్. సో ఇన్సైడ్ అన్ని ప్లస్లే మనకు ప్రొవైడ్ చేశారు. సో జస్ట్ ఈ 3 ఆప్షన్స్ ఇంకా మనం వెరిఫై చేస్తే చాలు. సో a - 3b - 2c² అంటే a + b + c² ఫార్మేషన్ అనమాట. సో ఏమవుతుందంటే దీని ఎక్స్ప్రెషన్ సో a² ప్లస్ -3b కూడా అయ్యిండొచ్చు. -3b² ఏమవుతుంది? ప్లస్ 9b². నెక్స్ట్ ఏమవుతుందండి? -2c² అంటే ప్లస్ 4c². సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఇక్కడ 4c² ఉందా? గివెన్ క్వశ్చన్లో ఓన్లీ c² ఉంది, కానీ ఇక్కడ 4c² వస్తుంది. సో ఆప్షన్ 1 ఎలిమినేట్. సో జస్ట్ 3 and 4 మనం చెక్ చేస్తే చాలు. ఒకసారి చూద్దాం. సో థర్డ్ ఆప్షన్ ఒకసారి చెక్ చేయండి. a² -3b అంటే ప్లస్ 9b² అవుతుంది. అవునా? ప్లస్ ఇక్కడ చూడండి -c² c² అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 2ab అవ్వాలి. ప్లస్ 2 × a × -3b అంటే ఏమవుతుందండి? -6ab నెక్స్ట్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2ab అంటే 2bc చెక్ చేయాలి. 2 × b ప్లస్ 3b ఉంది అంటే 6bc. అవునా కదా? సో ప్లస్ 6bc. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ కదా 2ab ఫార్ములా అంటే 2ac చెక్ చేయాలి, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకేనా? 2ac ఇక్కడ ఎలాగో 3 టర్మ్ అంటే ఫ్యాక్టర్ అనేది ఇక్కడ 3 అనేది ఏమీ లేదనమాట. అంటే ఫ్యాక్టర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ a or c అనేది ఎటువంటి నెంబర్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. సో కాబట్టి -2ac. అవునా కదా? సో -2ac అంటే ఖచ్చితంగా ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఆప్షన్ 4 ఒకసారి మనం చెక్ చేద్దాం. సో a² + 9b² + c². ఎందుకంటే ఇది స్క్వేర్ కాబట్టి అన్ని మైనస్ ఉన్న ప్లస్ ఉన్న పాజిటివ్ అయిపోతుంది. ఇక్కడ వరకు ఇబ్బంది లేదు. అవునా? దాని తర్వాత ప్లస్ 2ab అంటే ప్లస్ 2 × a × -3b అంటే -2 × 3 6 కదా 6ab. ఇక్కడ వరకు సాటిస్ఫైడ్. దాని తర్వాత సో -3b + c దీనికి మనం 2ab 2bc ఫార్మేషన్లో మనం తీసుకురావాలి. అవునా? సో ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది. సో ఖచ్చితంగా మైనస్ రావాలి. అవునా కదా? సో దాని తర్వాత 2 × 3b × c అంటే -6bc. ఓకేనా? కానీ గివెన్ క్వశ్చన్లో +6bc ఇచ్చారు. సో ఇక్కడ పోయిందండి. అవునా? సో ఆప్షన్ 4 కూడా ఎలిమినేట్. సో ఖచ్చితంగా ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్?
ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 5 children born at intervals of 2 years each is 40 years full stop. What is the age of the eldest child అన్నారు. ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఈచ్ చైల్డ్ యొక్క ఒక డిఫరెన్స్ ఏజ్ ఎంత అంటారు 2 years అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, సో ఫస్ట్ పర్సన్ ఎక్స్ ఏజ్ అనుకున్నట్లయితే నెక్స్ట్ పర్సన్ x+2, నెక్స్ట్ పర్సన్ x+4, నెక్స్ట్ పర్సన్ x+6, నెక్స్ట్ పర్సన్ x+8 ఏజ్ అన్నమాట. అవునా, దీంట్లో ఎల్డెస్ట్ పర్సన్ ఎవరండి? సో అంటే పెద్ద వ్యక్తి x+8. వీళ్ళందరూ సమ్ ఏమంటున్నారు? అందరినీ సమ్ అంటే ప్లస్ కదా. సో టోటల్ వాల్యూ ఎంత అండి? సో 40 years అంటున్నారు. 40 years ఓకేనా. x+6, x+8, ఇక్కడేమో x+4, ఇక్కడేమో x+2, ఇక్కడేమో x. సో వీళ్ళందరూ సమ్ ఎంత? 40. అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి, 5x ఉంది కదా. సో 5x ప్లస్ వాల్యూస్ ఇంటీజర్స్ యాడ్ చేయాలి. 2 + 4 6 ఓకేనా. 6 + 6 12, 12 + 8 20 ఎంత అండి? 40. నెక్స్ట్ 5x = 40 - 20 20. x వాల్యూ ఎంత అండి? 4. x వాల్యూ 4. కాకపోతే అడిగింది ఏంటంటే సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ చైల్డ్ యొక్క ఏజ్ అడిగారు అనమాట. అంటే పెద్ద వ్యక్తి యొక్క ఏజ్. సో x వాల్యూ 4, మనకు కావాల్సింది x+8 అంటే 4 + 8 అంటే 12 years అనమాట. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. 2 successive discounts of 30% and 35% on a deal are equivalent to single discount offer. సో ప్రీవియస్ షిఫ్ట్ లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్ మనం డిస్కషన్ చేసేటప్పుడు కూడా ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ పైన అడిగారంట, అవునా కదా. సో సక్సెసివ్ డిస్కౌంట్స్ 30% and 35%. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫార్ములా చెప్పిన 2 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు సక్సెసివ్ డిస్కౌంట్స్ అడిగినప్పుడు ఏంటి ఫార్ములా? +or-x +or-y +or-xy/100. xy/100 అవునా. సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూ డిస్కౌంట్స్ కాబట్టి మైనస్ వాల్యూ తీసుకోవాలి, డిక్రిమెంట్ అన్నమాట. అవునా. సో -30 -35. నెక్స్ట్ 2 డిక్రిమెంట్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ. ఈ ఒక్క పాయింట్ గమనించాలి. సో ప్లస్ 30 × 35/100. క్లియర్. సో ఇక్కడ 0 0 గెట్స్ క్యాన్సిల్. సో అయితే ఇక్కడ -30 -35 అంటే -65. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 3 × 35 ఓకేనా. 3 × 35 అంటే ఎంతండి? సో 105. 105/10 అంటే ఎంత అండి? 10.5. అంటే -65 + 10.5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ -65 + 10 అంటే ఏంటండి? -55. సో -55లో నుంచి 0.5 మళ్ళీ మనం సబ్ట్రాక్షన్ చేయాలి, అవునా. అంటే -54.5 -54.5 అనమాట. సో -54.5 గమనించాలి, ఓకేనా. సో చాలా మంది 55.5 అని కన్ఫ్యూజన్ అవుతుంటారు. సో గమనించాలి, 65లో నుంచి 10.5 సబ్ట్రాక్షన్ చేయాలి, కాకపోతే మైనస్ వాల్యూ వస్తుంది, అవునా. సో 65లో 10 తీస్తే 55, 55లో 0.5 తీస్తే 54.5, కాకపోతే డిస్కౌంట్ కాబట్టి -54.5. సో 54.5 డిస్కౌంట్ అనమాట, కాబట్టి ఇక్కడ మనకు మైనస్ మెన్షన్ చేయాల్సిన పని లేదు. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, అరుణ borrowed a sum of 9,000 from Jayashree at 10% per annum on compound interest compounded annually. Find the total amount paid by Aruna after 2 years to clear all the dues అంటున్నారు. అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు. సో జస్ట్ 2 years కి ఒక పర్సన్ 9,000 రూపీస్ 10% per annum తీసుకున్నట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years కి ఏమవుతుంది అమౌంట్ అడిగారు. ఫస్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందామండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోడ్ వర్డ్స్ ఏంటండి? 2 years కి అయితే నార్మల్ ప్రొసీజర్ చేయొచ్చు, ఓకేనా. కోడ్ వర్డ్స్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కషన్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో 2 years కి ఏంటి? 2-1 అవునా. సో 3 years కి 3-3-1, 4 years కి 4-6-4-1. జస్ట్ పర్సంటేజ్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఇప్పుడు మనకు అడిగింది 2 years గురించి. 2 years కోడ్ వర్డ్ ఏంటండి? 2-1 అంటే ఏంటి? ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎంత అండి? ప్రిన్సిపల్ ఎంత? 9,000. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9,000. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, ఓకేనా. సో 10% ఆఫ్ 9,000 ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలండి. ఏమవుతుందండి? సో జస్ట్ 900, అవునా. సో 900లో నుంచి అగైన్ 10% అంటే ఎంత? 90. ఇది జస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయడం కోసం, ఓకేనా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 2 × 900 1800 ప్లస్ 90 అంటే 1890. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1890. క్లియర్. సో కాకపోతే అడిగింది ఏంటి? అమౌంట్ అడిగారు. అమౌంట్ ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? 9,000 ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 1890. క్లియర్. 1890 అంటే 9,000 ప్లస్ 1890 అంటే ఎంతండి? 10,890. 10,890 ఆప్షన్ 2లో ఇచ్చారు. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ కౌంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 50. 50 బిలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉందంటున్నారు. సో నార్మల్గా 1 to 100 అండి. 1 to 100 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటుంది. ఇందులో 1 to 50 15 ప్రైమ్ నెంబర్స్, ఓకేనా. 50 to 100 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటుందండి, ఓకేనా. సో 1 to 50 అడిగారు కాబట్టి 1 to 50, ఓకేనా. 1 to 50 15 ప్రైమ్ నెంబర్స్,
ఓకేనా. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 50 to 100 10 ప్రైమ్ నెంబర్స్. ఒకవేళ మీకు ఆ ప్రైమ్ నెంబర్స్ కావాలి అంటే సో 1 నుంచి 50 ఇన్ బిట్వీన్ లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఒకసారి కౌంట్ చేయండి. సో 2, ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ రాస్తున్నాను తెలియకపోతే. ఓకేనా. సో 2, 3, 5, 7 ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 ఆర్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ఏదైనా ఒక నెంబర్ ఏ టేబుల్ తో డివిజిబుల్ అవ్వాలి, ఏదో 1 టేబుల్ తో డివిజిబుల్ అవ్వాలి, లేదా అదే నెంబర్ తో డివిజిబుల్ అవ్వాలి. సో అటువంటి నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో 1 నుంచి 50 ఇన్ బిట్వీన్ లో అటువంటి నెంబర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దాం. 2, 3, 5, 7, దాని తర్వాత 11, 13, 17, 19, దాని తర్వాత అండి 23, అవునా, దాని తర్వాత 29, క్లియర్, దాని తర్వాత 31, దాని తర్వాత 33, 35 కాదండి, ఎందుకంటే ఆడ్ నెంబర్స్ మనం కంపారిజన్ చేస్తాం. నెక్స్ట్ ఏ ఈవెన్ నెంబర్ వచ్చినా 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. ఓకేనా. దాని తర్వాత 37, 41, 43, 47 అండి, క్లియర్. దాని తర్వాత ఇంకా ప్రతి ఒక్కటి డివిజిబుల్ అయ్యేటటువంటి నెంబర్స్ 1 to 15 ఇన్ బిట్వీన్ లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఇవే. కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, క్లియర్. సో ఇవే అన్నమాట ప్రైమ్ నెంబర్స్. ఒకసారి గుర్తుంచుకోండి కావాలంటే, జస్ట్ ఒక రెఫరెన్స్ పర్పస్ కోసం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The salaries of P and Q together amounts to 2,000 rupees. P spends 95% of his salary and Q spends 85% of his salary. If now their savings are the same, then P's salary is అంటున్నారు. అయితే ఇక్కడ P and Q together టోటల్ 2,000 రూపీస్ అంటున్నారు శాలరీ. అయితే P శాలరీ మనకు తెలియదు. సో మనం ఏమనుకుందాం, లెట్ ఇట్ బి P శాలరీ X అనుకుందాం. అప్పుడు Q శాలరీ ఏమవుతుంది? 2,000 మైనస్ X. ఎందుకంటే P ప్లస్ Q 2,000 కదా. సో అప్పుడు P ప్లస్ Q యాడ్ చేస్తే మనకు 2,000 రావాలి, క్లియర్. అయితే ఇక్కడ P వాల్యూని X ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అంటే మనకు కావాల్సింది P శాలరీ కాబట్టి. ఓకే. నెక్స్ట్ P స్పెండ్స్ 95% ఆఫ్ హిస్ శాలరీ. అంటే రిమైనింగ్ ఎంత మిగులుతుంది? సేవింగ్స్. P యొక్క సేవింగ్స్ ఎంత? ఓన్లీ 5%. 5%, అవునా. P సేవింగ్స్ 5%. నెక్స్ట్ ఏమన్నారు? Q స్పెండ్స్ 85% ఆఫ్ హిస్ శాలరీ అంటున్నారు. అంటే Q సేవింగ్స్ ఎంత అండి? Q సేవింగ్స్ ఎంత? 15%. Q సేవింగ్స్ అంతా 15%. అయితే ఇక్కడ ఏమన్నారు? ఇఫ్ నౌ దర్ సేవింగ్స్ ఆర్ ది సేమ్ అంటున్నారు. అంటే వీటి రెండింటిని మనం ఈక్వల్ చేసుకోవాలంటే సో 5% ఆఫ్ P శాలరీ అంటే P శాలరీ అంతా X కదా. 5% ఆఫ్ X ఈక్వల్ టు 15% ఆఫ్ Q శాలరీ. Q శాలరీ ఎంత? 2,000 మైనస్ X. ఇక్కడ పర్సంటేజ్ గెట్స్ క్యాన్సల్. సో అంటే ఏం మిగిలిందండి? 5X ఈక్వల్ టు 15 ఇంటూ 2,000 మైనస్ X. సో జస్ట్ సబ్స్టిట్యూషన్ చేయడమే. ఓకేనా. సో అయితే ఇక్కడ చూడండి ఒకసారి. 5X ఈక్వల్ టు సో 15 ఇంటూ 2,000 మైనస్ 15X, క్లియర్. సో మైనస్ 15X లెఫ్ట్ సైడ్ వస్తే సో 15X ప్లస్ 5X 20X అండి. 20X ఈక్వల్ టు 15 ఇంటూ 2,000. సో 20 ones 20 hundreds. ఓకేనా. 20 hundreds ఎంత అండి? అంటే జస్ట్ మీరు 20 అక్కడ 20 ones మీరు ఇక్కడ తీసుకుని 20 hundreds 2,000. ఓకేనా. సో అంటే X ఈక్వల్ టు ఇక్కడ ఎంత అండి? 15 ఇంటూ 100 1500. జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్. ఓకేనా. సో 1500 రూపీస్ అనేది X యొక్క అంటే X వేరియబుల్ మనం ఫైండ్ అవుట్ చేసాం. X అనేటటువంటిది సో P యొక్క శాలరీ అనమాట. అంటే 1500 మన ఆన్సర్. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, క్లియర్. సో అంటే ఇక్కడ మనం అజంప్షన్ వాల్యూ తీసుకుంటే లేదా అజంప్షన్ వేరియబుల్ మనం కూడా తీసుకుంటే సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. Arpita buys 9 oranges and 8 bananas for 276 rupees. Full stop. Then the cost of an orange is decreased by 10% and that of banana remains the same. Then the cost of 5 oranges and 10 bananas is 210 rupees. Full stop. What is the original cost of 3 oranges and 4 bananas? Clear. So first time అంటున్నారు 9 oranges and 8 bananas అంటున్నారండి. చూడండి 9 oranges plus 8 bananas ఏమంటున్నారండి? 276. అవునా. అంటే ఇక్కడ సింపుల్ గా మనం ఆరెంజెస్ ని X అనేటటువంటి వేరియబుల్ తో డినోట్ చేద్దామండి. ఓకేనా. సో బనానాస్ ని Y అనేటటువంటి వేరియబుల్ తో నేను డినోట్ చేస్తున్నాను, గమనించాలి. అయితే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? సో 9X ప్లస్ 8Y ఈక్వల్ టు 276. ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్ గా కన్సిడర్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఈక్వేషన్ కన్సిడర్ చేద్దాం, క్లియర్. సో నెక్స్ట్ ఏమన్నారు? when the cost of an orange is decreased by 10% డిక్రీజ్ చేశారు అంటే 90% కి అమ్ముతున్నారు. అవునా. 10% డిక్రీజ్ అంటే 90% కి అమ్ముతున్నారు. ఇది గమనించాలి. ఏది? ఆరెంజ్ అంటే X వేరియబుల్. ఓకేనా. సో అంటే ఆరెంజెస్ ని 10% డిక్రీజ్ చేయడం జరిగింది అంటే 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ కి అమ్మడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమన్నారు? కాకపోతే అండ్ దట్ ఆఫ్ బనానా రిమైన్స్ ద సేమ్. బనానా సేమ్ కాస్ట్ అనమాట. నెక్స్ట్ దెన్ ద కాస్ట్ ఆఫ్ 5 ఆరెంజెస్ అండ్ 10 బనానాస్ అంటున్నారు. ఈస్ 210 అంటున్నారు. ఏంటి? 5 ఆరెంజెస్. 5 ఆరెంజ్ అంటే X కదా. X ఏమో ఇనిషియల్ గా 100%, ఇప్పుడు 10% డిక్రీజ్ చేశారు అంటే 90% కి అమ్ముతున్నారు. 90% అంటే 9/10 ఆఫ్ X. అవునా కదా. 9/10 ఆఫ్ X ప్లస్
సో నెక్స్ట్ ఏమన్నారు, సో బనానా సేమ్ కాస్ట్ కాబట్టి నేను 10y కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, సో 10y ఈక్వల్ టు ఎంత అండి కాస్ట్, 210 రూపీస్. 210 రూపీస్. అయితే ఇప్పుడు జస్ట్ దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 5 1s are 5 2s are, అవునా. సో అప్పుడు ఏమైందంటే 9/2x, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నీట్గా 9/2x ప్లస్ 10y ఈక్వల్ టు 210. సో ఇక్కడ మీరు ఎల్సిఎం ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేస్తే 2 × 10 20 కదా. సో 9x ప్లస్ 20y ఈక్వల్ టు 210 × 2, అవునా, 420. అంటే డినామినేటర్లో ఇక్కడ 2 ఉంటుంది, అది మనకి ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏమైందండి, సో 9x ప్లస్ 20y ఈక్వల్ టు 420, ఇది నేను సెకండ్ ఈక్వేషన్గా కంపేర్ చేస్తున్నాను. ఓకేనా, సో అయితే ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకి ఎయిదర్ అంటే ఇక్కడ 9x ప్లస్ 8y రావడం జరిగింది, ఇక్కడ 9x ప్లస్ 20y రావడం జరిగింది. అంటే 2 - 1 మనం సబ్ట్రాక్షన్ చేద్దాం, అంటే సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్. సో 9x ప్లస్ 8y ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను అంటే గమనించాలి. ఓకేనా, 276. మనం ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, మనకు ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి కదా. సో 9x గెట్స్ క్యాన్సల్. సో 20y మైనస్ 8y అంటే ఎంత అండి, 12y ఈక్వల్ టు 420లో 276. సో ఇక్కడేమో 24, అక్కడేమో 20, అంటే 44 ప్లస్ 100 144 వస్తుందండి డిఫరెన్స్, అవునా. సో 12 1s 12 12s అంటే y వాల్యూ ఎంత, y వాల్యూ 12. అంటే y వాల్యూ అంటే ఏంటండి, బనానా వాల్యూ, అవునా. మనం ఇనిషియల్గా అజంప్షన్ చేసుకున్నాం లేదు. సో y వాల్యూ 12 వచ్చింది, బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ y వాల్యూ ఖచ్చితంగా మనం ఏదైనా ఫస్ట్ ఈక్వేషన్లో లేదా సెకండ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. సో సెకండ్ ఈక్వేషన్ అంటే 9x ప్లస్ 20y ఈక్వల్ టు 420. ఓకేనా, ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు చూద్దాం, 9x సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 9x ప్లస్ 20 × y, 20 × 2 ఎంత అండి, 12 2s are 24, అంటే 240y ఈక్వల్ టు 420 అండి, అవునా. సో అయితే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, y వాల్యూ 240, y కాదు 240. ఓకేనా, సో 9x ప్లస్ 240, ఇక్కడ ఏంటంటే 9x ప్లస్ జస్ట్ ఇక్కడ y వాల్యూ మనం రీప్లేస్ చేస్తున్నాం, y వాల్యూ 12 కాబట్టి 12 × 20 240 ఈక్వల్ టు 420. ఓకే, సో 9x ఈక్వల్ టు, సో 420 మైనస్ 240 అంటే 160 ప్లస్ 20 అంటే 180 అవుతుందండి. సో అంటే మీరు సింపుల్గా డిఫరెన్స్ క్యాలిక్యులేషన్ చేయండి, 420 మైనస్ 240 180. సో x వాల్యూ ఏమవుతుంది, x వాల్యూ 9 1s are 9 2s are 18, కానీ ఇక్కడ 0 ఉంది కాబట్టి 20 టైమ్స్. సో x వాల్యూ 20. సో x అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం అజంప్షన్ చేసుకున్నాం, ఇనిషియల్గా ఆరెంజెస్గా మనం కన్సిడర్ చేసాము. సో ఆరెంజెస్గా కన్సిడర్ చేసాము, గమనించాలి. సో ఆరెంజెస్గా మనం కన్సిడర్ చేసాము. గివెన్ క్వశ్చన్ ఏం అడిగారంటే మనకి వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ 3 ఆరెంజెస్ అండ్ 4 బనానాస్ అడిగారు. అంటే అడిగినటువంటి వాల్యూ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3x ప్లస్ 4y వాల్యూ అడిగారు, ఇది ఫైనల్. క్లియర్. సో 3x ప్లస్ 4y అడిగారు. సో 3 × x వాల్యూ అంతా 20, 3 × 20 60 ప్లస్ 4 × y వాల్యూ అంతా 12. ఓకేనా, 12 4s are 48. సో 60 ప్లస్ 48 ఎంత అండి, సో 108. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. జస్ట్ కంపారిజన్ అండి, ఇంకోసారి చెప్తాను ఒకసారి వినాలి. సో అర్పిత బైస్ 9 ఆరెంజెస్ అండ్ 8 బనానాస్ ఫర్ 276. అంటే 9x ప్లస్ 8y ఈక్వల్ టు 276 ఫస్ట్ ఈక్వేషన్ బాగానే ఉంది. దాని తర్వాత ఏమన్నారు, ఇఫ్ అన్ ఆరెంజ్ ఈస్ డిక్రీస్డ్ బై 10%, ఆరెంజ్ వాల్యూ 10% డిక్రీస్ చేశారు, అంటే 90%కి అమ్మడం జరిగింది. అయితే ఆ కండిషన్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే ద కాస్ట్ ఆఫ్ 5 ఆరెంజెస్ అండ్ 10 బనానాస్ ఈస్ 210 రూపీస్ అన్నారు. అంటే 5 ఆరెంజెస్ అంటే 5 ఇంటూ ఇక్కడ x వేరియబుల్ దగ్గర ఓకేనా 10% డిక్రీస్ చేశారు, అంటే 90%కి అమ్మారు కాబట్టి 9/10x తీసుకున్నాను. ఓకేనా, ప్లస్ బనానా సేమ్ కాస్ట్ అన్నారు కాబట్టి ప్లస్ 10y అలానే కన్సిడర్ చేసుకోవడం జరిగింది. వాల్యూ ఎంత అంటే 210 రూపీస్ ఈక్వల్ టు 210. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే 9x ప్లస్ 20y ఈక్వల్ టు 420 రావడం జరిగింది. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి x వాల్యూ y వాల్యూ రావడం జరిగింది. ఫైనల్ ఏమడిగారండి, వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ 3 ఆరెంజెస్ అండ్ 4 బనానాస్. అంటే ఆరెంజెస్ మనం x వేరియబుల్ కన్సిడర్ చేసుకున్నాము, సో బనానాస్ y వేరియబుల్ కన్సిడర్ చేసుకున్నాము. సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడమే. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమీర్ హ్యాస్ ఎ సాలిడ్ మెటల్ బాల్ హ్యావింగ్ ఎ డయామీటర్ ఆఫ్ 6 cm ఫుల్ స్టాప్. హీ మెల్ట్స్ ఇట్ అండ్ యూజెస్ ద మెటీరియల్ ఫర్ మేకింగ్ ఎ సాలిడ్ సిలిండర్ ఫుల్ స్టాప్. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది సిలిండర్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది బాల్, వాట్ వుడ్ బి ద హైట్ ఆఫ్ ది సిలిండర్ బి అంట. అంటే ఒక సాలిడ్ మెటల్ బాల్ ని, ఒక డయామీటర్ 6 cm కలిగిన ఒక బాల్ ని మనం సిలిండర్ రూపంలో కన్వర్షన్ చేశాము. అయితే ఇక్కడ సింపుల్ గా ఆలోచించి చూస్తే అంటే ఒక బాల్ రూపంలో ఉన్నటువంటి ఒక సాలిడ్ మెటల్ బాల్ ఒక డయామీటర్ 6 cm అంటే ఇక్కడ స్పియర్ గురించి మాట్లాడుతున్నారు. సో దాన్ని ఎలా కన్వర్షన్ చేశాము, ఒక మెటీరియల్ మేకింగ్ ఏ సాలిడ్ సిలిండర్ రూపంలో కన్వర్షన్ చేసాం. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, ఒక బోత్ వాల్యూమ్స్ ఆర్ సేమ్. అవునా కదా, ఇక్కడ వాల్యూమ్ అనేది ఏం చేంజ్ కాలేదు. అంటే మీనింగ్ ఏంటి, రెండు వాల్యూమ్స్ ఈక్వల్ అన్నమాట. అవునా, అంటే 4/3 πr³ అంటే ఏంటండి, ఇదేంటి వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. అవునా, ఈస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంటి, πr²h. క్లియర్.
అయితే ఇక్కడ ఏమన్నారు, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది సిలిండర్ ఈస్ సేమ్ అన్నారు. డయామీటర్ రెండు చోట్ల సేమ్ అంటే డయామీటర్ సేమ్ అంటే సో రేడియస్ కూడా రెండు చోట్ల సేమే. క్లియర్. అయితే వాళ్ళు ఏమన్నారంటే వాట్ వుడ్ బి ద హైట్ ఆఫ్ ది సిలిండర్, ఓకే, హెచ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు అంతే. ఓకే, సో అయితే ఇప్పుడు చూద్దాం. సో పై గెట్స్ క్యాన్సల్, ఓకేనా. సో ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే డయామీటర్ 6 సెంటీమీటర్ కదా, డయామీటర్ 6 సెంటీమీటర్ అంటే రేడియస్ ఏమవుతుంది 3 సెంటీమీటర్, రేడియస్ ఏమవుతుంది జస్ట్ 3 సెంటీమీటర్ అవుతుంది. అవునా కాదు? ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఆర్ క్యూబ్, ఇక్కడ ఆర్ స్క్వేర్, అంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ ఆర్ క్యూబ్ అంటే ఇక్కడ ఆర్ క్యూబ్ ని ఆర్ స్క్వేర్ అంటే ఆర్ గా కన్సిడర్ చేయొచ్చు, ఓన్లీ ఇక్కడ ఆర్ మాత్రం మిగిలిపోతుంది. క్లియర్. సో 4/3 ఇంటూ ఆర్ ఈక్వల్ టు హైట్. అవునా? సో 4/3 రేడియస్ ఎంత? సో డయామీటర్ 6 సెంటీమీటర్, రేడియస్ 3 సెంటీమీటర్ ఈక్వల్ టు హైట్. ఇక్కడ చూడండి 3 గెట్స్ క్యాన్సల్, హైట్ ఎంత అండి 4 సెంటీమీటర్ రావడం జరిగింది. ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో జస్ట్ కంపారిజన్ చేసుకోవడమే. ఓకే, ఏ కార్ ట్రావెల్స్ 80 కిలోమీటర్ అట్ ద స్పీడ్ ఆఫ్ 20 కిలోమీటర్ పర్ అవర్ అండ్ నెక్స్ట్ 30 కిలోమీటర్ అట్ ద స్పీడ్ ఆఫ్ 30 కిలోమీటర్ పర్ అవర్. ఫుల్ స్టాప్. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, యావరేజ్ స్పీడ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతుంటారు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఫస్ట్ టైం 80 కిలోమీటర్స్, దాని తర్వాత ఏమో 30 కిలోమీటర్స్, అంటే టోటల్ 80 + 30 టోటల్ టైం T1 + T2. అంటే ఫస్ట్ ఇంటర్వెల్లో అంటే 80 కిలోమీటర్ 20 కిలోమీటర్ పర్ అవర్ అక్కడ T1 ఫైండ్ అవుట్ చేయాలి, 30 కిలోమీటర్ 30 kmph అక్కడ T2 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ చూద్దాం. సో యావరేజ్ స్పీడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. టోటల్ డిస్టెన్స్ ఎంత? 80 + 30 110 బై T1. టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ డిస్టెన్స్ ఎంత? 80 బై స్పీడ్ 1 ఎంత? 20 ప్లస్ నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత? 30 కిలోమీటర్, 30 బై స్పీడ్ ఎంత? 30 kmph. సో ఇది మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ అంటే 110 డివైడెడ్ బై 80/20 అంటే సో 4 టైమ్స్, 30/30 అంటే 1 టైమ్. సో విచ్ మీన్స్ 110/5 మన ఆన్సర్ అన్నమాట. అవునా? సో 5 టేబుల్ 120 టైమ్స్, ఇంకో 10 మిగిలిపోయింది కాబట్టి ఇంకో 2 టైమ్స్ అంటే 22 kmph. ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో 110/5, 5 టేబుల్లో 100 అనేది 20 టైమ్స్, 10 అనేది 2 టైమ్స్ అంటే 20 + 2 22 టైమ్స్. క్లియర్. సో అంటే ఇక్కడ మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు కాబట్టి ఓకే. ఓకేనా? ఒకవేళ మనకి మీటర్ పర్ సెకండ్స్లో ఇస్తే మనం కన్వర్షన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ P stands for into, Q stands for divide, R stands for minus and S stands for plus, what will come in the place of the question mark in the following equation? 15P or 6, capital R 11, capital P 4, capital S 38, capital R 41, capital S 2, capital P 5. అంటే ఆల్ఫాబెట్స్ ప్లేస్ లో ఆ సింబల్స్ అనేది రీప్లేస్ చేయమంటున్నారు. ఓకేనా? అంటే ప్లస్ ఇచ్చారా లేదా మైనస్ ఇంటూనా డివైడ్ అని చెప్పేసి. ఓకేనా? అర్థమెటికల్ ఆపరేషన్ ప్రకారం మనం చేయాలి. బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటారన్నమాట. ఒకసారి చూద్దాం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్స్ రాసుకునే చేయాలండి. ఓకేనా? సో ఫస్ట్ గ్యాప్ ఇచ్చి ఆల్ఫాబెట్స్ ఉన్నటువంటి లొకేషన్స్ లో సో మనం అంటే ప్లేస్ లో మనం గ్యాప్ వదిలేయాలి. ఓకేనా? గ్యాప్ వదిలేసి ఫస్ట్ నెంబర్స్ రాసుకోవాలి, దాని తర్వాత ఆ సింబల్స్ రీప్లేస్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. 15, దాని తర్వాత P అనేటువంటి ఆల్ఫాబెట్, దాని తర్వాత 6. ఓకేనా? దాని తర్వాత R ఇచ్చారు, దాని తర్వాత 11, దాని తర్వాత 4, దాని తర్వాత 38 కదండి, దాని తర్వాత 38, దాని తర్వాత అగైన్ 41 తర్వాత 2, దాని తర్వాత 5 అండి. ఓకేనా? సో ఫస్ట్ టైం ఇచ్చారు ఇక్కడ చూడండి P ఇచ్చారు, P స్టాండ్స్ ఫర్ ఇంటూ, దాని తర్వాత R ఇచ్చారు, R స్టాండ్స్ ఫర్ మైనస్, ఒకసారి గమనించాలి క్వశ్చన్లో. దాని తర్వాత P స్టాండ్స్ ఫర్ అగైన్ ఇంటూ, P అంటే ఇంటూ అండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడేమో S ఇచ్చారండి, 4 తర్వాత S ఇచ్చారు, S స్టాండ్స్ ఫర్ వాట్ అంటే ప్లస్ కదా. దాని తర్వాత 38, R స్టాండ్స్ ఫర్ వాట్ మైనస్. నెక్స్ట్ ఏంటండి? సో ఇక్కడ S ఇచ్చారు, S అంటే సమ్ అంటే ప్లస్. ఓకేనా? ఇక్కడ చూడండి S స్టాండ్స్ ఫర్ ప్లస్ అని ఇచ్చారు. దాని తర్వాత P స్టాండ్స్ ఫర్ ఇంటూ, ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్. సో ఫస్ట్ మల్టిప్లికేషన్స్ 15 6 ఎంత అంటే 15 90 మైనస్ 11 4 44 ప్లస్ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి 38 - 41 అంటే -3 ప్లస్ 2 5 అంటే 10. అంటే నార్మల్గా వి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం మల్టిప్లికేషన్స్ చేసేయాలి. 15 6 90, 11 4 44, దాని తర్వాత ఇది చేద్దాం. కాకపోతే 1 2 ఇవి రెండు క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత 2 5 10, దాని తర్వాత 38 - 41 -3. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి 10 - 3 ఏమవుతుంది 7 అవుతుంది. అవునా? సో ఇక్కడ 90 - 44 ప్లస్ 7. సో అంటే 90 + 7 అంతా 97 - 44 ఎలాగైనా చేయొచ్చు. 97 - 44 అంటే 7 - 4 3 ఉండేది మన ఆన్సర్. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, 53 అనేది. ఓకేనా? సో 90 - 40 ఎంత 50, 7 - 4 3 53. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో వి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ విన్కిలం అంటే బార్ సింబల్ ప్రొవైడ్ చేస్తారు, దానికి ప్రియారిటీ ఇవ్వాలి. అది లేనట్లయితే B అంటే బ్రాకెట్కి ప్రియారిటీ ఇవ్వాలి.
అది లేనట్లయితే ఓ అంటే ఆఫ్ అంటే మల్టిప్లై చేయమని మీనింగ్, ఓకేనా, దానికి ప్రియారిటీ ఇవ్వాలి. అది కూడా ఒకవేళ ప్రొవైడ్ చేయనట్లయితే ఈ ఆర్డర్ ప్రకారం ప్రియారిటీ ఇవ్వాలని మీనింగ్. సో డి అంటే డివైడ్, ఓకేనా, డివిజన్ ఒకవేళ ఉంటే డివిజన్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. దాని తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్స్ ఫస్ట్ మనం చేయాలన్నమాట. సో ఇక్కడ 15 6 are 90, 11 4 are 44, దాని తర్వాత 2 5 are 10, దాని తర్వాత 38 - 41. సో దాని తర్వాత ప్లస్లు మైనస్లు వచ్చిన తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ మనం ప్రియారిటీ ఇచ్చినా ఓకే. సో అడిషన్ సబ్ట్రాక్షన్ అంత ఇబ్బంది కాకపోతే ఈ ఆర్డర్ మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ షాప్ కీపర్ ఆన్ సెల్లింగ్ a pen for 10 rupees losses 1/11 of what it cost him. The cost price of the pen is, ఓకేనా. అయితే ఇక్కడ ఏంటి, ఏదైనా ఒక వస్తువు 10 రూపీస్కి అమ్మడం జరిగింది, అట్లా లాస్ ఆఫ్ అలా అమ్మడం వల్ల 1/11 లాస్ అయిందనమాట. సో నేను నెంబర్ ఆఫ్ టైం చెప్పాను, ఏదైనా ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ కాస్ట్ ప్రైస్. ఎందుకు మనం ఏదైనా దేంతో కంపారిజన్ చేస్తామంటే కాస్ట్ ప్రైస్ మనం కొన్న వెలతోనే సో కంపారిజన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపాయలకి ఒక వస్తువు కొన్నాము, 120 రూపీస్కి అమ్మామనుకుందాం, 20 రూపాయల లాభం. ఎలా కంపారిజన్ చేస్తున్నాము, కాస్ట్ ప్రైస్ కంపారిజన్ చేస్తున్నాము, అవునా. అదే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి ఒక వస్తువు కొన్నాము, 70 రూపాయలకి అమ్మాము అంటే 30 రూపాయలు లాస్. ఎలా తెలుస్తుందండి, కాస్ట్ ప్రైస్ కంపారిజన్ చేస్తున్నాం అంటే డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ ఆల్వేస్ ఏదర్ లాస్ అవ్వచ్చు ప్రాఫిట్ అవ్వచ్చు. కంపారిజన్ దేంతో చేయాలంటే కాస్ట్ ప్రైస్ కంపారిజన్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఏం ప్రొవైడ్ చేస్తారు, 1/11 ప్రొవైడ్ చేస్తారు, అవునా. సో 11 అనేది ఇక్కడ కాస్ట్ ప్రైస్ అండి. సో ఇక్కడ ఇది లాస్ కదా. సో లాస్ అంటే SP - CP, CP - SP, ఓకేనా, CP - SP, అవునా కదా. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం SP - CP, కానీ ఇక్కడ లాస్ వచ్చింది అంటున్నారు. లాస్ అనేది సో ఒక భాగం అంటే 1 రూపీస్ అంటే 1 రూపీ లాస్ అనమాట, అవునా. సో అంటే లాస్ వచ్చినప్పుడు ఇంకా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 10 రూపీస్కి అమ్మినట్లే మీనింగ్, ఓకేనా. గివెన్ క్వశ్చన్ వాడు ప్రొవైడ్ చేసింది కూడా అదే కదండి, అవునా కదా. సో అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్యాన్ ఇస్ 11 రూపీస్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఒకవేళ 11 ఇవ్వకుండా వేరే నెంబర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుండొచ్చు, అలా ఇచ్చినట్లయితే 11 మల్టిపుల్ ఏదో అదే ఆన్సర్, లేదా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకే. The length, breadth and height of a closed cuboidal box is 2.5 or 2.5 meter, 2 meter, 90 centimeter respectively. What would be the cost of canvas needed to cover this box completely if the cost of the canvas is 70 per meter square? అంటే ఫైనల్ గా మనము టోటల్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ మనం ఫైండ్ అవుట్ చేసి 70తో మల్టిప్లై చేయాలి. అంటే 70తో మల్టిప్లై చేసి 7 మల్టిపుల్ మన ఆన్సర్ ఏంటాలి. సో ఇది ఈజియెస్ట్ వే, అలాగైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా నార్మల్ ప్రొసీజర్ ప్రకారం ఎలా చేయాలో కూడా ఒకసారి మనం చూద్దాం, ఓకేనా. సో అయితే ఇక్కడ మనకి లెంత్ వాల్యూ ఇచ్చారు, లెంత్ వాల్యూ 2.5 మీటర్స్, ఓకేనా. బ్రెడ్త్ వాల్యూ 2 మీటర్స్, ఓకేనా. హైట్ వాల్యూ ఓకేనా LBH, ఓకేనా. సో అయితే 90 సెంటీమీటర్స్ మనం మీటర్స్లో కన్వర్షన్ చేసుకోవాలంటే 0.9 మీటర్స్, అవునా, 0.9 మీటర్స్. అయితే ఓకేనా టోటల్ ఏరియా ఆఫ్ ది అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ ఫార్ములా ఏంటండి, 2 × LB + BH + HL, అవునా కాదా. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే క్యూబాయిడ్కి 2 × LB + BH + HL, అవునా కదా. సో అయితే 2 × LB అంటే 2.5 × 2 5, 2.5 × 2 అంటే 5 ప్లస్ నెక్స్ట్ 2 × 0.9, 2 × 0.9 అంటే 1.8 ప్లస్ HL 2.5 × 0.9 అంటే 25 9s ఎంత, 25 times 250, 25 9s ఒక 225. కాకపోతే డెసిమల్ తర్వాత ఇక్కడ ఒక డిజిట్ అంటే డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ రావాలి. అంటే 225 అంటే 2.25. సో జస్ట్ ఈ వాల్యూస్ని యాడ్ చేయాలండి. సో 5 6 7 8 ఇక్కడ 0.8 + 0.25 అంటే 1.05 అంటే 2 × ఓకేనా 9.05, 2 × 9.05 అంటే ఏమైందండి. సో ఏరియా వాల్యూ ఏమొచ్చింది, ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ ఏమొచ్చిందండి, 2 9s are 18, ఒక 2 × 0.5 అంటే 0.1 అంటే 18.1 అండి, 18.1 మీటర్ స్క్వేర్. అన్ని మనం మీటర్స్లో కన్వర్షన్ చేసాము. సో ఏరియా అనమాట, ఏరియా ఆఫ్ క్యూబాయిడ్, ఓకేనా, 18.1 మీటర్ స్క్వేర్. అయితే ఇక్కడ ఏం ప్రొవైడ్ చేశారు, ద కాస్ట్ ఆఫ్ ది క్యాన్వాస్ 70 per meter square అని ఇచ్చారు. ఒక మీటర్ స్క్వేర్కి 70 రూపీస్ అని అడిగితే టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి, 18.1 × 70 మనం చేయాలండి. సో ఏమంటున్నారు, వాట్ ఈస్ ది, ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాట్ వుడ్ బి ది కాస్ట్ అడిగారు. అంటే కాస్ట్ వాల్యూ ఎంత, 18.1 × 70 అంటే ఏమవుతుంది 181 × 7. సో 7 1s are 7, 7 8s are 56, ఒక 5 రిమైనింగ్, 7 1s are 7, 7 + 5 12, ఒక 1267 రూపీస్ అండి. 1267 ఆప్షన్ 2లో ఇచ్చారు. ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి బేసిక్ ఫార్ములాస్ తెలిసి సబ్స్టిట్యూషన్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ క్వశ్చన్కి సంబంధించినంత వరకు ఏదైనా ఉందంటే ఇక్కడ హైట్ అనేది మనము ఓకేనా మీటర్స్లో కన్వర్షన్ చేసుకోవాలి. దాంతోపాటు సో ఫార్ములా మనకి తెలియాలి. సో ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా ఇనిషియల్గా సో బేసిక్ కామన్ సెన్స్ మనం ఆలోచించాలన్నా 7 మల్టిపుల్ ఏదైనా ఉన్నట్లయితే అది కూడా మనం ఆప్షన్ వెరిఫికేషన్ కింద ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ 2 ఆప్షన్స్ ఇచ్చినట్లయితే అలాంటప్పుడు ఇబ్బంది పడతాం కాబట్టి సో నార్మల్ ప్రొసీజరే మనం ఎప్పుడు కాపాడేది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ PQRS if the sum of the measures of angles angle Q and angles
S is 150, while the measure of angle P and angle R in the ratio 4:3, then the measure of angle R will be అని అడుగుతున్నారు. ఓకేనా? సో అయితే ఏదైనా క్వాడ్రిలేటరల్ అంటే 4 sides అనమాట. సో ఎలాగైనా ఉండొచ్చు, మనకు తెలియదు. సో ఎగ్జాక్ట్ కాకపోతే మనం 4 angles మనం ఓవరాల్గా మనం యాడ్ చేసినట్లయితే మనకి ఎంత రావాలంటే అంటే PQRS ఎలాగైనా ఉండొచ్చు, విచ్ మేబీ అంటే 4 sides. వీటి యొక్క యాంగిల్స్ మొత్తం మనం యాడ్ చేస్తే మనకి ఎంత 360 degrees రావాలి. అవునా, అందరికి తెలిసిందే కదా. సో యాంగిల్ P ప్లస్ QRS ఎంత అండి? 360, 4 angles. ఈజీ. అయితే 2 angles యొక్క సమ్ మనకి ప్రొవైడ్ చేస్తారు, ఆల్రెడీ 150 అని ఇచ్చారు. Q and S. సో Q and S స్కిప్ చేస్తున్నాం. సో P ప్లస్ R ప్లస్ Q and S ఎంత 150 ఈక్వల్ టు 360. సో P and R ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తారు, P and R రేషియో మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే దీన్ని నేను 4x అండ్ 3x గా కన్సిడర్ చేస్తాను. ఓకేనా? 4x ప్లస్ 3x ఎంత 7x ఈక్వల్ టు 360 మైనస్ 150 210. అవునా? x వాల్యూ ఎంత అండి? 30. x వాల్యూ ఎంత 30. మనకు ఆల్రెడీ తెలుసు. P వాల్యూ ఎంత 4x. ఓకేనా? R వాల్యూ ఎంత 3x. అడిగినటువంటి వాల్యూ ఏంటి? దెన్ ది మెజర్ ఆఫ్ ది యాంగిల్ R will be. ఒక R వాల్యూ ఏమవుతుంది 3x అంటే 3 into 30 90 degrees. ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? The average monthly salary of a person for the months of January, February, March, April is 8,000 rupees, and that for the months of February, March, April, May 8,500 rupees. Full stop. If his salary for the month of May is 6,500, then find the salary for the month of January అంటున్నారు. అయితే ఇక్కడ యావరేజ్ కి సంబంధించి అయితే యావరేజ్ అంటే సో ఎన్ని మంత్స్ గురించి ఇచ్చారో డివైడెడ్ బై ఆ వాల్యూ ఈక్వల్ టు ఒక 8,000 చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారండి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 months గురించి ఇచ్చారు. అవునా? సో కాబట్టి జనవరి ప్లస్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ బై 4 ఈక్వల్ టు 8,000. అప్పుడు 8,000 టోటల్ ఏమవుతుంది? 8,000 into 4 8 4 32,000 రూపాయలండి. ఇది క్లియర్? దాని తర్వాత ఏమి ఇచ్చారండి? సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 8,500 అంటున్నారు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఏమంటున్నారండి? 8,500 అంటున్నారు. 8,500 into 4 అంటే మనకు తెలుసు 8,000 into 4 అంటే ఎంత అంటే 32,000. 500 into 4 అంటే ఇంకొక 2,000 అంటే 34,000 34,000. అవునా? కాకపోతే యావరేజ్ ఎక్కడ ఇంక్రీజ్? 8,000 దగ్గర లేదా 8,500 దగ్గర? ఖచ్చితంగా 8,500 దగ్గర ఇంక్రీజ్. అంటే ఈ రెండు చోట్ల కామన్ గా ఉన్నటువంటి మంత్స్ ఏంటండి? సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. అవునా? వీటి యొక్క డిఫరెన్స్ మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే సో ఇప్పుడు జనవరి, మే ఈ 2 months యొక్క డిఫరెన్సే కదా ఇది. సో ఏదైతే ఇక్కడ ఉందన్నమాట అంటే 32,000 34,000 అంటే డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ మాట్లాడుతున్నాను. డిఫరెన్స్ ఎంత అండి? 2,000 రూపీస్. అవునా? సో జస్ట్ ఈ 2 months వల్లే కదా. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది 2,000 డిఫరెన్స్ అనేది రావడం జరిగింది టోటల్ వాల్యూస్ లో. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, యావరేజ్ వాల్యూ ఎక్కడ ఇంక్రీజ్ అయింది? 8,500 అంటే మే వాల్యూ 8,500. మే ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో 8,500 ఇచ్చారు. జనవరి ఉన్నటువంటి ఈక్వేషన్ లో 8,000 ఇచ్చారు. అంటే ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది మేలో ఉన్నటువంటి శాలరీయే ఎక్కువ ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. అవునా కదా? అంటే మే మైనస్ జనవరి ఈక్వల్ టు 2,000 అబ్జర్వ్ చేయాలి. మే మైనస్ జనవరి ఈక్వల్ టు 2,000. చాలా మంది జనవరి మైనస్ మే తీసుకుంటూ ఉంటారు. అవునా? సో అలా కాదండి, సింపుల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఓకేనా? మే మైనస్ జనవరి ఈక్వల్ టు 2,000 రూపీస్. అయితే ఇక్కడ శాలరీ ఫర్ ద మంత్ ఆఫ్ మే 6,500 ఇచ్చారు. సో 6,500 మైనస్ జనవరి ఈక్వల్ టు 2,000. ఓకేనా? సో జనవరి రైట్ సైడ్, 2,000 లెఫ్ట్ సైడ్. 6,500 మైనస్ 2,000 4,500. క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫైండ్ ది శాలరీ ఆఫ్ మంత్ ఆఫ్ జనవరి అంటున్నారు. ఓకేనా? శాలరీ ఫర్ ది మంత్ ఆఫ్ జనవరి. జనవరి మంత్ శాలరీ ఎంత? 4,500. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 2 numbers షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అన్నారు. సో 56 ప్లస్ 18 మైనస్ 11 into 3 ప్లస్ 4 into బ్రాకెట్ లో 66 డివైడెడ్ బై 2 ప్లస్ 22 ఈక్వల్ టు 151 అన్నారు. నోట్ ఇంటర్చేంజ్ షుడ్ బి డన్ ఫర్ ది ఒక ఎంటైర్ నెంబర్ అండ్ నాట్ ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అన్నారు. క్లియర్? అయితే ఏ 2 numbers ని చేంజ్ చేస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది లేదా ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా? ఒకసారి గమనించాలండి మీరు కానీ. ఒకసారి చూద్దాం. ఫస్ట్ 3 and 2. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే 1 by 1 చెక్ చేయడమే. ఓకేనా? సో ఫస్ట్ 3 and 2 అన్నారు. 3 and 2 మనం రీప్లేస్ చేద్దాం. అయితే 56 ప్లస్ 18 ఏమవుతుందండి? 56. ఓకేనా? 66 76 లో 2 అంటే 74 మైనస్ ఇక్కడ 3 and 2 చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే 3 దగ్గరకు వచ్చేస్తుంది, 3 అక్కడికి వెళ్ళిపోతుంది. అవునా? సో అప్పుడు 11 into 2 అయిపోతుంది ఇక్కడ. అంటే ఎంత అండి? 22 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 3 ఇక్కడికి వెళ్ళిపోతుంది. 66/3 అంటే 22 22 into 4 22 into 4 88. గమనించాలి 88. నెక్స్ట్ ఫైనలీ 22 ఈక్వల్ టు 151 మ్యాచ్ అవుతుంది లేదా చెక్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ -22 ప్లస్ 22 క్యాన్సల్. ఇక్కడ చూడండి 70 80 అనుకుందాం. ఓకేనా? సో 70 80 150 150 ప్లస్ 12 అంటే 160 దాటేస్తుంది. సో ఖచ్చితంగా ఆప్షన్ 1 కరెక్ట్గా సాటిస్ఫై కావట్లేదు. సో ఇది సాటిస్ఫై కావట్లేదు. ఓకేనా?
సో నెక్స్ట్ ఆప్షన్ 2 11 అండ్ 22 ఓకేనా. సో 11 అండ్ 22. సో ఇక్కడ ఉన్నటువంటి 11 ఇక్కడ ఉన్నటువంటి 22 రీప్లేస్ చేయాలంటున్నారు. సో 56 + 18 అగైన్ 74. నెక్స్ట్ ఏమన్నారు మైనస్, ఒకసారి గమనించాలి మైనస్ ఇక్కడ ఏంటి 22 × 3 ఓకేనా. 22 × 3 ఎంత అండి 66 ఓకే. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి 66 / 2 అంటే ఎంత అండి ఓకేనా 33. 33 × 4 33 × 4 అంటే 30 × 4 120, 3 × 4 12 అంటే 132 అండి. 33 × 4 అంటే 132 ప్లస్ ఈ 22 ప్లస్ ఇప్పుడు 11 వస్తుంది అవునా. సో 11 = 151. ఒకసారి మనం చెక్ చేయాలి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఓకేనా 74 ఇక్కడ 132 ఇక్కడ -66. సో అంటే ఇక్కడ అన్ని ప్లస్లు మైనస్లు మాత్రమే ఉంది అకార్డింగ్ టు వి బాడ్మాస్ ప్రకారం. ఇక్కడ ఆల్రెడీ మనకి మల్టిప్లికేషన్స్ బ్రాకెట్స్ డివిజన్స్ అన్ని అయిపోయింది ఓకేనా. ఇక్కడ ఓన్లీ మైనస్లు ప్లస్లు ఉంది, ఎలాగైనా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు. సో అయితే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి 74 - 66 ఎంత అండి ఇక్కడ ఒక 4 ఇక్కడ 4 8 రావడం జరుగుతుంది. సో 8 + 132 + 11 = 151. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 132 + 8 140, 140కి ఒక 11 యాడ్ చేసినట్లయితే 151. సో అక్యురేట్గా ఈ కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా 1 by 1 నెంబర్ మనం ఇంటర్చేంజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఆప్షన్ మనం చెక్ చేయాల్సిందే ఓకేనా. సో వేరే ఎటువంటి ఛాన్స్ లేదనమాట. సో 1 by 1 చెక్ చేసుకుంటూ స్పీడ్గా మనం ఫైండ్ అవుట్ చేయడమే. సో బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనకి తెలిసినట్లయితే ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే. Study the given table and answer the question that follows. The table depicts the number of tickets sold on Friday and Saturday by cash and online mode for a cricket match అంటున్నారు. డేస్ ఫ్రైడే సాటర్డే ప్రొవైడ్ చేస్తారు. నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ క్యాష్ రూపంలో, నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్లైన్ రూపంలో 725 525. సాటర్డే ఏంటి 1000 3000 ఓకేనా. ఫ్రైడే వచ్చేసి 725 525, సాటర్డే ఓకేనా ఇక్కడ 1000 3000 రూపంలో ఓకేనా. సో క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. హౌ మెనీ టికెట్స్ వేర్ సోల్డ్ ఇన్ టోటల్ ఆన్ ఫ్రైడే బై క్యాష్ అండ్ ఆన్లైన్ టుగెదర్. టోటల్ ఆన్ ఫ్రైడే ఓకేనా బై బోత్ క్యాష్ అండ్ ఆన్లైన్ టుగెదర్ అన్నారు. ఫ్రైడే గురించే మాట్లాడుతున్నారు, సాటర్డే అవసరం లేదంటున్నారు. సో క్యాష్ అండ్ ఆన్లైన్ అంటే 725 525 ఇవి రెండు యాడ్ చేయమంటున్నారు అంతే. సో 700 500 ఎంత అండి 1200, 25 25 ఇంకొక 50 అంటే 1250. క్లియర్. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 450 1500 1650. హెచ్సిఎఫ్ అంటే ఏంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మీరు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా పోవచ్చు, నార్మల్ మెథడ్ ద్వారా పోవచ్చు. హెచ్సిఎఫ్ 4 మెథడ్స్ లో మనం సాల్వ్ చేయొచ్చు, లేదా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా పోవచ్చు ఓకేనా. 1 by 1 చెక్ చేద్దాం. సో 50తో అన్ని అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ తో ఖచ్చితంగా గివెన్ క్వశ్చన్ ఏదైతే ఉందో వాల్యూస్ ప్రతి ఒక్క వాల్యూ డివిజిబుల్ అవ్వాలి ఓకేనా. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే సో 50తో డివిజిబుల్ అవుతుందా. సో 50తో 450 పోతుంది, 1500 1650 అన్ని పోతుంది కరెక్టే కాదనట్లేదు. నెక్స్ట్ 200తో చెక్ చేయండి. 200తో 450 డివిజిబుల్ కాదు, ఎలిమినేట్. నెక్స్ట్ 100తో 450 డివిజిబుల్ కాదు, అక్యురేట్గా ఎలిమినేట్. నెక్స్ట్ 150తో ఓకేనా 153 సార్ ఓకేనా 15 3 45 కాబట్టి 153 సార్ 450. అదేవిధంగా 1500 డివిజిబుల్ అవుతుంది, 1650 కూడా డివిజిబుల్ అవుతుంది. అది ఎలా చెప్తున్నారు సార్ అంటే ఒకసారి ఆలోచించండి. 1500కి ఒక 150 యాడ్ చేస్తే 150తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 ఇవి రెండు పాసిబుల్. కాకపోతే హెచ్సిఎఫ్ అంటే ఏంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఆ వచ్చినటువంటి వాల్యూస్ లో కూడా ఏది హైయెస్ట్ వాల్యూ ఉంది అదే ఓకే. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే కామన్ గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ లో 50 ఉంది 150 ఉంది. ఇందులో హైయెస్ట్ ఏంటి హెచ్సిఎఫ్ మీనింగ్ ఏంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఆ కామన్ గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ లో హైయెస్ట్ ఏంటి 150 కదా గివెన్ ఆప్షన్స్. సో ఖచ్చితంగా ఆప్షన్ 1 ఎలిమినేట్. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఈస్ అంటున్నారు. అంటే ఫస్ట్ 5 మల్టిపుల్స్ 3 6 9 ఓకేనా 12 15 ఈ వాల్యూస్ మొత్తం యాడ్ చేసి బై 5 చేయాలి ఓకేనా. 3 + 6 ఒక 9 9 + 9 ఎంత అండి. సో 18 18 + 12 30 ఓకేనా. 30 + 15 45 బై ఎన్ని వాల్యూస్ అంటే 1 2 3 4 5 వాల్యూస్ 5 1s are 5 9s are ఆన్సర్. సో 9 అనేది ఆన్సర్. ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. లేదా ఓకేనా ఇక్కడ ఈ విధంగా ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు సో అంటే ప్రతి ఒక్క చోట కామన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు సో మిడిల్ వాల్యూ ఆన్సర్ అవుతుంది 9 అవునా కదా. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ షిఫ్ట్ గురించి మ్యాథమెటిక్స్ డిస్కషన్ చేసేటప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేస్తాం, ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎవాల్యుయేట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ 12 + 18 / 3 అని ఇచ్చారు. సో వి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివైడ్ కి ప్రియారిటీ ఇవ్వాలి, ప్లస్ కి ప్రియారిటీ ఇవ్వాలి, డివైడ్ కి ప్రియారిటీ ఇవ్వాలి అవునా కదా. సో 12 + 18/3 3 1s are 3 6s are 12 + 6 ఎంత 18. చూడండి ఎంత బేసిక్ క్వశ్చన్ ఓకేనా. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. కాకపోతే ఇక్కడ మనకి వి బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయాలనే విషయం మనకు తెలియాలి అవునా కదా. లేదంటే మనం ఏమనుకుంటాము 12 + 18 ఎంత 30 30/3 అంటే 10 అనుకుంటాం. ఆప్షన్ 4 క్లిక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంది, గమనించాలి ఓకేనా. సో ఫస్ట్ మనం ప్రియారిటీ దేనికి ఇవ్వాలి డివైడ్ కి ఇవ్వాలి ఓకేనా. దాని తర్వాత మనం ప్లస్ కి ఇవ్వాలి అవునా కదా. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ స్పీడ్ ఆఫ్ 72 km/h క్రాసెస్ ఏ పోల్ ఇన్ 24 seconds ఫుల్ స్టాప్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అని అడిగారు ఓకేనా. అంటే ఇక్కడ మనకి స్పీడ్ ప్రొవైడ్ చేశారు ఓకేనా, టైం ప్రొవైడ్ చేశారు, లెంత్ అడిగారు. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే అన్ని మీటర్స్ లో ఇచ్చారు, కానీ స్పీడ్ ఎలా ప్రొవైడ్ చేశారు కిలోమీటర్/h లో ఇచ్చారు. సో స్పీడ్ ఈక్వల్ టు
72 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను. కిలోమీటర్ పర్ అవర్ నుంచి మన మీటర్ పర్ సెకండ్ కన్వర్షన్ చేయాలి అంటే ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలండి అంటే టార్గెట్ యూనిట్ అనేది మనకు తెలియాలి, ఏ యూనిట్కి మనం కన్వర్షన్ చేయబోతున్నామో మనకు తెలియాలి. అవునా, సో అంటే 72 ఇంటూ మన మీటర్ పర్ సెకండ్ కన్వర్షన్ చేయబోతున్నాం. అవునా, మీటర్ పర్ సెకండ్ కన్వర్షన్ చేసేటప్పుడు మనం 5/18తో మల్టిప్లై చేయాలి. అవునా, సో 5/18 మీటర్ పర్ సెకండ్. సో 18 1s are 18 4s are 4 5s are అంతా 20. సో అప్పుడు స్పీడ్ ఏమవుతుంది 20 మీటర్ పర్ సెకండ్. క్లియర్. సో స్పీడ్ ఎంత అండి 20 మీటర్ పర్ సెకండ్. అయితే అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ లేదా వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ అంటే డిస్టెన్సే కదా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ వాల్యూ ఎంత 20 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టైం వాల్యూ ఎంత 24 సెకండ్స్. 24 సెకండ్స్. క్లియర్. సెకండ్స్ గెట్స్ క్యాన్సిల్ అనమాట. అంటే యూనిట్స్ కామన్గా ఉన్నట్లయితే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిలేషన్ చేయొచ్చు. అయితే 20 ఇంటూ 24 2s are ఎంత 48 0 ఉంది కాబట్టి 0 అంటే 480 మీటర్స్ అనేది ఇక్కడ ఆన్సర్. క్లియర్. సో డిస్టెన్స్ ఎంత అంటే 480 మీటర్స్. 480 మీటర్స్ ఆప్షన్ 4లో ఇచ్చారు, అదే మన ఆన్సర్. ఓకే, సో ఇదండి ఇవాళకి సంబంధించినటువంటి సో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ సిరీస్ అన్నమాట. సో ఇదే విధంగా మీరు సో ఆర్ఆర్బీకి సంబంధించి టెక్నికల్ సిలబస్ అంటే టెక్నికల్ రిలేటెడ్ ఎటువంటి జాబ్స్ ట్రై చేస్తున్నట్లయితే ఆర్ఆర్బీ జేఈ కావచ్చు, ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి కోర్సెస్ అన్ని మన గోవిద్య యాప్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఇదే విధంగా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మ్యాథమెటిక్స్ డిస్కషన్ చేసుకున్నామో అదేవిధంగా రీజనింగ్ మనం ప్రతిరోజు చూస్తున్నాము. అదేవిధంగా తొందరలో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ నుంచి కూడా క్వశ్చన్ సిరీస్ అనేది మీకు అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మెయిన్గా ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి ట్రేడ్ రిలేటెడ్గా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఖచ్చితంగా గోవిద్య యాప్లో అవైలబుల్గా ఉంది ఈ ట్రేడ్కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నమాట. అంటే మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం మేజర్గా అంటే ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్, అదేవిధంగా డీజిల్ మెకానిక్ ట్రేడ్, అదేవిధంగా ఫిట్టర్ ట్రేడ్ అవైలబుల్గా ఉంది. ఒకసారి వెళ్ళి మీరు గో త్రూ చేయొచ్చు. అదేవిధంగా ఈ క్వశ్చన్ సిరీస్ అనేది ఎవరెవరైతే ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025కి అప్లై చేశారో సో వాళ్ళందరికీ ఒకసారి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. క్లియర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.